ఈ రోజు నేను ఒమేగా 3 లడ్డూస్ చేస్తున్నాను. సో కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఒమేగా 3 లడ్డు కావాల్సిన పదార్థాలు: వాల్నట్స్, పిస్తా, ఖర్జూరం, అవిసె గింజలు, డార్క్ చాక్లెట్. ఒమేగా 3 లడ్డూస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇవి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. హెల్దీ లడ్డూస్. ఎస్, హెల్దీ లడ్డు స్టోర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఈజీగా తీసుకోవచ్చు. ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు అండి? డైలీ ఒక లడ్డు తీసుకుంటే సరిపోతుంది అశ్విని. ఓకే, సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా డేట్స్ యాడ్ చేసుకుందాం. ఖర్జూర. ఓకే, ఇన్ కేస్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే డేట్స్ తీసుకోవచ్చా అండి? డయాబెటిక్ పేషెంట్స్ యాక్చువల్లీ అవాయిడ్ చేస్తేనే బెటర్ అశ్విని. లేదు మీరు కంపల్సరీ తీసుకోవాలంటే ఆ సైజ్ని ఇంకా తగ్గించి తీసుకుంటే బెటర్. ఈ సైజులో తీసుకోలేమో. ఎస్, సాటిస్ఫైయింగ్ యువర్ టేస్ట్ బడ్స్. అంతే. ఓకే, నెక్స్ట్ ఒమేగా 3 ఎక్కువ ఉన్న వాల్నట్స్ని తీసుకుందాం. సో ఒమేగా 3 అనేది చాలా తక్కువ పదార్థాల్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సీ ఫుడ్లో కూడా ఉంటుంది కదా, ఫిషెస్లో కూడా. సీ ఫుడ్లో కూడా ఉంటుంది. జనరలీ మనకి ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి 2 వేస్ నుంచి వస్తుంది. ఒకటి సీ ఫుడ్ నుంచి, ఒకటి మనకి ప్లాంట్ బేస్ సోర్స్ నుంచి వస్తుంది అనమాట. మనకి ఒమేగా 3 ప్లాంట్ బేస్ సోర్స్ నుంచి వచ్చేది వాల్నట్స్ ఇంకా ఫ్లాక్ సీడ్స్లో ALA రూపంలో ఉంటుంది. దీన్ని ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అంటారు. అండ్ మనకి సీ ఫుడ్ నుంచి వచ్చేది సాల్మన్, యాంచోవీ, మెక్రిల్ ఇలాంటి సీ ఫిషెస్లో నుంచి వస్తుంది. ఓకే, ఇందులో EPA ఇంకా DHA ఉంటుంది అనమాట. సో EPA వచ్చేసి ఇకాసోపెంటనోయిక్ యాసిడ్, DHA వచ్చేసి డొకోసోహెక్సోనోయిక్ యాసిడ్ అంటారు. ఇది జనరలీ మన డైట్లో రాదు. సో ఇది ఉండదు కాబట్టి సప్లిమెంట్లో తీసుకోవాలి. సో ఇన్ కేస్ నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే కొంచెం సీ ఫుడ్ తీసుకోవచ్చు. సో ఓన్లీ వెజిటేరియన్స్ అంటే కనుక మనకి ఇలాగా నట్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇవి కూడా తీసుకొని వాళ్ళకి మీరు అన్నట్టుగా సప్లిమెంట్స్ టాబ్లెట్స్ రూపంలో కూడా ఉంటాయి కదా. ఎస్, మనకి ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ఉంటాయి. సో అది మనం తీసుకుంటే రెగ్యులర్గా మన డైట్లో ఉండదు కాబట్టి సప్లిమెంట్ రూపంలో తీసుకుంటే ఎంతో బెనిఫిట్. అవి ఎలా తీసుకోవాలండి? జనరల్గా చాలా మందికి ఏంటంటే సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి కదా అని తీసుకుంటూ ఉంటారు. బట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ అవసరం కదా, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి. ఎలా వాడాలి? సో జనరలీ మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డైట్లో ఉండదు కాబట్టి సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు. కానీ మీరు ఎంత తీసుకోవాలి? బికాజ్ ఒమేగా 3 అనగానే స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుందని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఫ్యాట్స్. ఎక్కువ ఫ్యాట్స్ తీసుకున్నా కానీ బాడీకి ప్రాబ్లమే. సో లిమిటెడ్ క్వాంటిటీలో 1 క్యాప్సూల్ ఆర్ 2 క్యాప్సూల్స్ మనం తీసుకుంటే బెటర్. ఓకే, డన్. సో నెక్స్ట్ మనం ఫ్లాక్ సీడ్స్ని యాడ్ చేద్దాం అశ్విని. దీంట్లో కూడా ఒమేగా 3 రిచ్ ఉంటుంది. నెక్స్ట్ మనం పిస్తా నట్స్ని వేద్దాము. ఓకే, నెక్స్ట్ డార్క్ చాక్లెట్ 70 to 80% డార్క్ ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే తీసుకోండి. 1 లేదా 2ని మనం వేయొచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ పదార్థాలన్నిటినీ మనం మిక్సీ చేసుకోవాలి. ఓకే, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అశ్విని. ఇప్పుడు మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం అశ్విని. దానికి సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ కదా. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా రెడీ అయిపోతుంది. అండ్ ఈ సైజ్ అయితే పిల్లలు ఈజీగా తినగలుగుతారు. అవును. సో జస్ట్ ఒక 5 ఇంగ్రీడియంట్స్తో మనకి లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. అండ్ టైం టేకింగ్ కూడా చాలా తక్కువ. అలా ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకున్నాం అంతే. సో ఇన్ కేస్ ఎవరికైనా తినలేని వాళ్ళు ఉంటే కనుక రోస్ట్ చేసుకుంటే టేస్ట్ ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా? జనరలీ అశ్విని మనం రోస్ట్ చేసుకోకపోతేనే బెటర్. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క సీడ్స్లో ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. అవి తొందరగా వెళ్ళిపోతాయి. చాలా మంది చాలా ఎక్కువగా రోస్ట్ చేసేస్తూ ఉంటారు. అలాగే వితౌట్ రోస్టింగ్ తీసుకుంటేనే బెటర్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీ చేస్తున్నాం కాబట్టి అది గ్రైండ్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ అయితే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే అండి. లడ్డూస్లా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. దాని తర్వాత మనం తినేయడమే లేట్ అనమాట. సో అశ్విని రెడీ అయిపోయాయి ఒమేగా 3 లడ్డూస్. సో ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా నా ఫ్రెండ్షిప్ గుర్తుండిపోవాలనేది చేశాను. సో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా.
సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒమేగా 3 లడ్డూస్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఒమేగా 3 లడ్డు కావాల్సిన పదార్థాలు: వాల్నట్స్, పిస్తా, ఖర్జూరం, అవిసె గింజలు, డార్క్ చాక్లెట్. ఒమేగా 3 లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో ఖర్జూరం, వాల్నట్స్, అవిసె గింజలు, పిస్తా, డార్క్ చాక్లెట్ వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని లడ్డూలా చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఒమేగా 3 లడ్డు రెడీ.